ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో శ్రీకాకుళం ఒకటి. ఉత్తరాంధ్ర ఈ జిల్లాతోనే మొదలవుతుంది. సమస్యలు కూడా ఎక్కువ. 2014లో టీడీపీ ఇక్కడ 7 సీట్లు గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో సీన్ మారింది. వైసీపీ ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. కూటమిగా రావడంతో మరోసారి ఆధిక్యత చాటగలమని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో పరిస్థితి నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే ఇచ్చాపురంలో టీడీపీ నుంచి అశోక్ బెందాళం, వైసీపీ నుంచి పిరియా విజయ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ ఇక్కడ టీడీపీ గెలిచింది. దీంతో ఈసారి వైసీపీ వ్యూహం మార్చి పిరియా సాయిరాజ్ స్థానంలో విజయకి ఛాన్స్ ఇచ్చారు. అభ్యర్థిని మార్చిన వైసీపీకి పెద్దగా సానుకూలత పెరగలేదు. ఎమ్మెల్యే అశోక్ పట్ల సానుకూలత, టీడీపీ బలం కలిసి వచ్చి మరోసారి ఆ పార్టీనే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పలాసలో టీడీపీ నుంచి గౌతు శిరీష రంగంలో ఉన్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు పోటీ పడుతున్నారు. అప్పలరాజు మీద పెరిగిన వ్యతిరేకత వైసీపీకి ఇబ్బందిగా మారుతుంది. అదే సమయంలో శిరీష పట్ల పెరిగిన సానుభూతి, కూటమి కారణంగా పెరిగిన బలం టీడీపీకి కలిసొస్తుంది. దీంతో ఈ స్థానాన్ని టీడీపీ దక్కించుకోనుంది. ఇక టెక్కలలో టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నారు. వైసీపీ దువ్వాడ శ్రీనివాస్ ని రంగంలోకి దించింది. ఇక్కడ టీడీపీ బలంగా ఉండడం, అచ్చెన్నాయుడికి ఆదరణ తగ్గకపోవడంతో టీడీపీకి కలిసొస్తుంది. అదే సమయంలో అభ్యర్థిని మార్చినా వైసీపీ పెద్దగా పుంజుకోలేదు. దీనికి తోడు జనసేన బలం కూడా తోడవడంతో టీడీపీ మరోసారి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక పాతపట్నం విషయానికి వస్తే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మామిడి గోవిందరావు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పట్ల సానుకూలత ఉంది. అలాగే వైసీపీ సంక్షేమం కలిసొస్తుంది. అదే సమయంలో టీడీపీ కూడా బలపడడం, కూటమితో జనసేన మద్దతు ఇవ్వడం వంటి కారణాలతో టీడీపీ కూడా పుంజుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇద్దరికీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం విషయానికి వస్తే వైసీపీ నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి గుండా లక్ష్మీదేవి పోటీలో ఉన్నారు. మంత్రిగా ధర్మాన చేసిన అభివృద్ధి, వైసీపీ సంక్షేమం ఆ పార్టీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో లక్ష్మీదేవి గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఇక ఆముదాల వరుసలో రసవత్తర పోరు సాగుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కూన రవికుమార్ రంగంలో ఉన్నారు. మామ అల్లుల మధ్య పోరు వాడి వేడిగా సాగుతోంది. తమ్మినేని పెద్దగా అభివృద్ధి చేయలేదనే టాక్ ఉంది. అదే సమయంలో టీడీపీ పుంజుకుంది. దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ కొనసాగుతోంది. హోరాహోరీ పోరులో టీడీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఇక ఎచ్చెర్లలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పోటీ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీట్ బీజేపీకి కేటాయించారు. బీజేపీ నుంచి ఈశ్వర్రావు నడుకుదుటి పోటీ చేస్తున్నారు. బీజేపీ బలం లేకపోవడం, వైసీపీ స్ట్రాంగ్ గా ఉండడం, కూటమి నేతలు బీజేపీతో కలిసి రాకపోవడం వలన వైసీపీ మరోసారి గెలవబోతోంది. నరసన్నపేటలో వైసీపీ నుంచి ధర్మాన కృష్ణదాస్ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి రమణమూర్తి బగ్గు రంగంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. అదే సమయంలో టీడీపీ నేతల్లో ఐక్యత లేకపోవడంతో వైసీపీ విజయం లాంఛనమే అని తెలుస్తోంది. ఇక రాజంలో టీడీపీ నుంచి కొందరు మురళి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి తలే రాజేష్ పోటీ చేస్తున్నారు. అభ్యర్థి మార్పు, వైసీపీ బలం, సామాజిక లెక్కలు కలిసి రావడంతో వైసీపీకి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక చివరిగా పాలకొండ విషయానికి వస్తే వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీట్ జనసేన కేటాయించారు. ఆ పార్టీ నుంచి నిమ్మక్క జయకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇరు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉంది. జనసేన కొంత బలంగా ఉండడం, టీడీపీ క్యాడర్ కలిసి రావడం ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే వైసీపీ స్ట్రాంగ్ గా ఉండడం, సంక్షేమ పథకాలు వైసీపీకి కలిసి వస్తున్నాయి. దీంతో టఫ్ ఫైట్ లో వైసీపీకి మొగ్గు కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే టీడీపీ కొంత పుంజుకున్నా వైసీపీ మెజారిటీ సాధించే అవకాశాలున్నాయి. మొత్తం 10 స్థానాల్లో వైసీపీ 4 స్థానాల్లో ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది. టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధించనుంది. టఫ్ ఫైట్ ఉన్న 2 స్థానాల్లో ఒకటి వైసీపీ, మరొకటి టీడీపీ దక్కించుకునే అవకాశం ఉంది. మరొక స్థానంలో హోరాహోరీ పోర్లో ఇద్దరికి విజయావకాశాలు ఉన్నాయి.